జోలాలి జోలాలి నీలమేఘశ్యామా జోలాలి జోలాలి రామపరంధామా జోలాలి జోలాలి నీలమేఘశ్యామా జోలాలి జోలాలి రామపరంధామా పవళించు శయనించు పద్మనాభ విభుడా పద్మనాభ విభుడా జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో 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 రాగడోలికలు శంఖు చక్రములకు జోల పాడునిక వేద మంత్రములు అభయహస్తమునకు కలువల కన్నులు మునిగే నిప్పుడు నిదురను నదిలోనా అలసిన వేళల రవిందాక్షుడు చేరను శయనానా చిరుగాలి పాడలాలి సెలయేరు పాడలాలి దీపాలు పాడలాలి లోకాలు పాడలాలి లాలి లాలి చాలా అద్భుతంగా పాడారు సార్. అంతే అద్భుతంగా నువ్వు కూడా చరణం పాడాలి. నేనా? నేను మీ ముందు పాడాలా? పాడాలి. మాట పాట విత్ కృష్ణ తులసి కదా. కృష్ణ తులసి పాడకపోతే ఎలా? సరే సార్, పాడతాను. సేవ చేయునిక చల్లగాలులే చతుర్
చాలా అద్భుతంగా పాడావమ్మా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్యామ ఇక్కడ పాట పాడుతుంది అంటే నా అనుమానం నిజమేనన్నమాట. శ్యామ సింగరే అన్నమాట. అత్తయ్య గారికి ఈ విషయం తెలియకుండా వీళ్ళు దాస్తున్నారన్నమాట. చెప్తా. ఐశ్వర్య వచ్చిందేంటి ఇక్కడికి? తను నీకు తెలుసా? తను నా ఫ్రెండ్ సార్. లిటిల్ ఏంజల్స్ ఫౌండేషన్ సెక్రటరీ ఆవిడ. ఓహో, ఇప్పుడు ఆవిడ ఇంటర్వ్యూ ఉంది కదా, అందుకే రమ్మని ఫోన్ చేశాను. అవునా? ఐశ్వర్య, సౌజన్య, నువ్వేంటి ఇక్కడ? నేను ఇక్కడ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా వర్క్ చేస్తున్నాను. అవునా, వెరీ గుడ్. మా స్టేషన్ డైరెక్టర్ రామారావు గారు. హాయ్ సార్. హలో అండి. నాకు ఫోన్ చేసింది మీరే కదా? అవును మేడం. ఏంటి మాటి మాటికి అటు చూస్తున్నావు? నువ్వు కూడా కృష్ణ తులసి పాటకి ఫ్యాన్వా ఏంటి? తానే నా కృష్ణ తులసి. అవును, ఆ అమ్మాయే కృష్ణ తులసి. తానే కృష్ణ తులసిగా పాటలు పాడుతుందన్నమాట. ఏంటి కృష్ణ తులసి వంక అంత షాక్ గా చూస్తున్నావు? గొంతు అంత బాగుంటుంది కదా, మనిషి ఏంటి అలా ఉందని చూస్తున్నావా? తన గొంతు కోయిల గొంతే, రంగు కోయిల రంగే. రండి మేడం, మీ ఇంటర్వ్యూకి టైం అవుతుంది. రా ఐశ్వర్య. అలాగే. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టేషన్కి వచ్చి మా శ్రోతలకి మీ అనుభవాలు పంచినందుకు ధన్యవాదాలు సాయి కిరణ్ గారు. ఇంత మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నందుకు బ్లూ ఎఫ్ఎం వారికి, ఆ ప్రోగ్రామ్స్ ని ఆదరిస్తున్నందుకు బ్లూ ఎఫ్ఎం శ్రోతలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తున్నాం. రేపు ఇదే టైంకి మళ్ళీ కలుసుకుందాం. మీరు వింటున్నారు బ్లూ ఎఫ్ఎం 66.5, సంతోషాల సరిగమలు, ఆనందాల మధురిమలు. సార్, ఇది నేను లైఫ్లో చేసిన ఫస్ట్ ఇంటర్వ్యూ సార్. అది నా అభిమాన నటుడి ఇంటర్వ్యూ చేశాను సార్. ఈ క్షణాలు జీవితాంతం గుర్తుండిపోయేలా మీతో ఒక సెల్ఫీ తీసుకుంటాను సార్. ఓ ష్యూర్ అమ్మా, ష్యూర్. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. అఖిల్ బాబు, నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. పర్వాలేదు శ్యామా. పర్లేదు అఖిల్ బాబు, నేను వెళ్ళి ఏంటి నాన్న, డాక్టర్ గారు ఏమన్నారు? అంతా నార్మల్ గానే ఉందన్నారు మమ్మీ. ఇంక నేను ఆఫీస్ కూడా వెళ్ళొచ్చని చెప్పారు. అమ్మయ్యా, ఇప్పుడు నాకు నిశ్చింతగా ఉంది. నాకు మాత్రం నిశ్చింతగా లేదు. నేను చెప్పేది వింటే మీకు కూడా నిశ్చింతగా ఉండదత్తయ్యా. ఏంటి ఐశ్వర్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవునత్తయ్యా, నేను చెప్పేది వింటే మీకు కూడా నిశ్చింతగా ఉండదు. అఖిల్కి కొంచెం ఓపికొచ్చింది కదా అని వెంటనే ఆఫీస్కి వెళ్ళడం మొదలు పెట్టాడనుకోండి, బాగా స్ట్రెయిన్ అవుతాడు. అలా స్ట్రెయిన్ అయ్యాడంటే నీరసపడిపోతాడత్తయ్యా. అలా నీరసపడిపోయాడంటే మళ్ళీ మంచాన పడతాడు. అలా అఖిల్ మళ్ళీ మంచాన పడితే మనం నిశ్చింతగా ఉండలేం కదత్తయ్యా.
అందుకే ఇంకొన్ని రోజులు అఖిల్ ఆఫీస్కి వెళ్ళకూడదు. ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోవాలి. అప్పుడే మనకి నిశ్చింతగా ఉంటుందత్తయ్య. మీరేమంటారు? కరెక్టేనమ్మా, నువ్వు చెప్పింది కరెక్టే. ఇంకొన్ని రోజులు అఖిల్ రెస్ట్ తీసుకుంటేనే మంచిది. ఒంట్లో బాగున్నప్పుడు రెస్ట్ అనే పేరుతో ఖాళీగా ఇంట్లో కూర్చోవాలంటే బోర్ కొడుతుంది మమ్మీ. 24 గంటలు ఇంట్లో కూర్చోడానికి బోర్ కొడుతుందనుకుంటే రోజు మార్నింగ్ శ్యామాని ఫ్యాక్టరీకి తీసుకెళ్లి దించేస్తూ ఉండు. అక్కడ శ్యామ పని పాట పూర్తయిన తర్వాత వెళ్ళి తీసుకొద్దువు గాని. పాట ఏంటి? శ్యామ పాటలు పాడుతుందా? చచా, శ్యామ పాటలు పాడడం ఏంటత్తయ్య? అస్సలు పాడదు. మరి పని పాట అంటావేంటి? అంటే వాడుకలో పని పాట అనే మాట వాడతారు కదత్తయ్య. వాడు పని పాట లేకుండా గాలికి తిరుగుతున్నాడు ఇలా వాడుతుంటారు కదా. అందుకని నేను కూడా వాడానన్నమాట. ఓ, అంతేనా? అంతే అత్తయ్య. నువ్వు పాట అనేసరికి శ్యామకి పాటలొచ్చేమో, శ్యామ కళాకారిణి ఏమో అని చాలా భయపడిపోయాను. చచ్చా, శ్యామ విషయంలో పొరపాటున కూడా అలా భయపడాల్సిన అవసరమే లేదత్తయ్యా. అప్పట్లో అఖిల్ శ్యామకి సంగీతం నేర్పించాలని ట్రై చేశాడు కదా, రాలేదు కదా. అవును, శ్యామకి సంగీతం రాదు కదా. కాబట్టి శ్యామ కళాకారిణి ఏమో అన్న ఆలోచన కూడా మీరు రానివ్వకండి అత్తయ్య. అలాగే, అస్సలు రానివ్వను. మీరు హాస్పిటల్కి వెళ్ళొచ్చి బాగా అలసిపోయినట్టున్నారు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అవును, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఓకే మమ్మీ. ఎఫ్ఎంలో పాటలు పాడే కృష్ణ తులసి నువ్వే అనే నిజాన్ని ఈ క్షణంలోనే నేను అత్తయ్య గారికి చెప్పొచ్చు. కానీ ఎందుకు చెప్పలేదో తెలుసా? ఇలా 4 గోడల మధ్య ఆ విషయం చెప్తే అఖిల్ మావయ్య గారు నిన్ను ఏదో రకంగా సేవ్ చేస్తారు. ఎఫ్ఎం స్టేషన్ అనంతశయనం గారిది కాబట్టి మావయ్య గారు ఆయన్ని కూడా మేనేజ్ చేసి నిన్ను సేవ్ చేయాలని చూస్తారు. అందుకే నిన్ను ఎవ్వరు సేవ్ చేయలేని విధంగా, నువ్వు అడ్డంగా దొరికిపోయే విధంగా నువ్వు సింగర్వి అనే విషయం అత్తయ్య గారికి తెలిసేలా చేస్తా. నిన్ను మెడపట్టి బయటికి గెంటిస్తా. థ్యాంక్ గాడ్, మమ్మీకి డౌట్ రాకుండా ఎఫ్ఎంకి వెళ్ళొచ్చేసాం. అఖిల్ బాబు, ఇప్పుడు మీకు ఒక సర్ప్రైజ్ చూపిస్తాను. ఏంటి శ్యామా? ఇందాక నేను ఇంటర్వ్యూ చేసిన సాయి కిరణ్ గారు నా అభిమాన నటుడని మీకు తెలుసు కదా. తెలుసు, చాలాసార్లు చెప్పావు కదా. నీ ఫేవరెట్ యాక్టర్ని నువ్వు ఇంటర్వ్యూ చేయడం అనేది నిజంగా నీ లక్. లైఫ్లో అది ఓ గ్రేట్ మెమరీలా నీ గుర్తుండిపోతుంది. అలా గుర్తుండిపోవాలని ఆయనతో సెల్ఫీ దిగాను అఖిల్ బాబు.
వావ్, సూపర్, ఎక్సలెంట్ శ్యామ. శ్యామ, రేపు నువ్వే కృష్ణ తులసివి అనే విషయం మమ్మీకి తెలిసాక ఈ ఫోటోలు మమ్మీకి చూపించు, చాలా సంతోషిస్తుంది. అలాగే అఖిల్ బాబు, తప్పకుండా చూపిస్తాను. ఆ రోజు ఎప్పుడు వస్తుందో ఏంటో. రావాలి, ఆ రోజు తొందరలోనే రావాలి. శ్యామ అనే కృష్ణ తులసి అనే విషయం అత్తయ్య గారికి తెలిసే రోజు చాలా చాలా తొందరగా రావాలి. శ్యామ పక్కన అఖిల్ గాని మావయ్య గారు గాని లేని టైంలోనే అత్తయ్య గారికి కృష్ణ తులసి విషయం తెలిసేలా చెయ్యాలి. ఎలా? శ్యామ అనే కృష్ణ తులసి అనే విషయం అత్తయ్యకి తెలిసేలా చేయటానికి లిటిల్ ఏంజల్ ఫౌండేషన్ని వాడుకుందాం. ఎస్, ఏంటి రూపా, ఏంటంత డల్గా ఉన్నావు? పెళ్లి కుదిరింది కదా మమ్మీ, అందుకే డల్గా ఉన్నాను. పెళ్లి కుదిరితే డల్గా ఉండడం ఏంటి? లేకపోతే ఏంటి మమ్మీ? సంబంధం ఓకే అనుకొని ఎన్ని రోజులైంది? ఇంతవరకు ఎంగేజ్మెంట్ లేదు, దాని ప్రస్తావన లేదు. అసలు నాకు ఆదిత్యకి పెళ్లి జరుగుతుందంటావా? జరుగుతుందే, గ్యారంటీగా జరుగుతుంది. ఎలా జరుగుతుంది మమ్మీ? నువ్వు ఆదిత్య వాళ్ళ డాడీతో మాట్లాడితేనే కదా. ఎలా మాట్లాడమంటావే? పెళ్లి విషయం మాట్లాడదామని ఫోన్ చేస్తే ఆయన ఆల్బమ్ గురించి అడుగుతారు. అడిగితే ఏదో ఒకటి చెప్పొచ్చులే మమ్మీ. ముందు నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి పెళ్లి విషయం మాట్లాడు. నువ్వు మాట్లాడతావా, నన్ను మాట్లాడమంటావా? వద్దొద్దు, నేనే ఫోన్ చేస్తాను, సరేనా? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మొన్నటి వరకు ఆయన ఫోన్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయలేదు కదా, అందుకని ఆయన ఇప్పుడు లిఫ్ట్ చేయట్లేదేమో. మళ్ళీ చెయ్యి. ఇప్పుడు కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. పట్టు వదలని విక్రమార్కుడి కజిన్ సిస్టర్ లాగా మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉండు. విసుగు పుట్టి ఆయనే ఆన్సర్ చేస్తారు. సరే. హలో, ఎవరు? ఎవరు అంటాడేంటి? మన నెంబర్ డిలీట్ చేసేసాడా ఏంటి? మాట్లాడు మమ్మీ. సరే, ఒక్క నిమిషం. నేనన్నయ్య గారు, గురువమ్మని. ఓ, మీరా చెల్లెలు గారు? పనిలో ఉండి నేను పేరు చూడలేదులేండి. పర్లేదులేండి అన్నయ్య గారు. చెప్పండి చెల్లెలు గారు, ఏదో పని మీద ఫోన్ చేసినట్టున్నారు. అదే అన్నయ్య గారు. ఏది చెల్లెలు గారు? అంటే అదే అన్నయ్య గారు, రూపారాణి ఆదిత్యల పెళ్లి విషయం మాట్లాడదామని ఫోన్ చేశాను. పెళ్లి విషయం మాట్లాడడానికి ఫోన్ చేశావా? అవునన్నయ్య గారు. తర్వాత చేయండి చెల్లెమ్మ గారు, ఇప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నాను. అన్నయ్య గారు, మనం ఆల్బమ్ విషయం మాట్లాడడం లేదని ఆయన పెళ్లి విషయం మాట్లాడడం లేదు. అయితే ఆల్బమ్ జరగకపోతే నా పెళ్లి జరగదా మమ్మీ? పెళ్లి జరగకపోతే మాత్రం నేను ముందే చెప్తున్నాను, నేను ఊరేసుకుని చచ్చిపోతాను. వస్తే మాటి మాటికి నేను చస్తాను అని నా బుర్ర తినుకో. గుండాకి నేను చచ్చేలా ఉన్నాను. అనవసరంగా నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు. ఈ సమస్యకి ఏదో పరిష్కారం నేను ఆలోచిస్తాను. ఆలోచించు, కానీ తొందరగా ఆలోచించు. హలో, గుడ్ మార్నింగ్, నమస్తే, ఆదాబర్సే. మీరు వింటున్నారు బ్లూ ఎఫ్ఎం 66.5, సంతోషాల సరిగమలు, ఆనందాల మధురిమలు. ఏంటి సౌజన్య, కృష్ణ తులసి ప్రోగ్రాం రికార్డ్ చేస్తుంటే వద్దన్నావు? మా ఎఫ్ఎం రూల్స్ ఇవి ఒప్పుకోవు, రికార్డ్ చెయ్యొద్దు. అంటే
నేను కృష్ణ తులసి ఫ్యాన్ని సౌజన్య. అయినా సరే ఎఫ్ఎంలో ఏ ప్రోగ్రామ్ని ఎవరూ రికార్డ్ చేయకూడదు. అది మా చైర్మన్ గారు పెట్టిన రూల్. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం.